మా రఘు పల్లెం పట్టుకొని ఇట్లా రాజకీయ నాయకులు ఇట్లా పట్టుకొని అడిగారు కదా అన్నారు కదా. నేనేమంటున్నా అంటే అదే అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అడుక్కుంటూ వచ్చారు కదా అని నేను కొంచెం దానికి యాడ్ చేసి ఏం చేస్తున్నా అంటే వాడు అడుక్కుంటానికి వచ్చింది కానీ మనమైతే అమ్ముడు పోయినాం అంతే కదా. జనం అమ్ముడు పోయింది కదా. వాడు ఓటు అడుక్కుంటూ వచ్చింది కానీ వాడు ఏమున్నది, వాడు 500 ఒక ఎన్నికలకు అయితే ఇంకో ఎన్నికలకు 1000 రూపాయలు. ఇప్పుడు పంతుల్లోకి పోయినసారి 5000 వలికింది, ఈసారి ఎంత వలుకుతారో తెలియదు. ఇలా అందరు ఉన్నారు భాగస్వామ్యం కొద్దిగా 19-22 అటు ఇటు 19-22 అటు ఇటు అంతేగాని అందరు ఉన్నారు. ఇలా మా సోటలో మొత్తుకుంటున్నాం కానీ ఇంటి దగ్గర చూడు ఎంత మంచిగా ఇప్పుడే తీస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇంకెప్పుడు ఈ మొగాయన గుర్తుపడతారా? ఈ మొగాయనను ఎవరి మొగాయనే గట్టిగా చెప్పురే, ఈ మొగాయన గుర్తుపడతారుగా. చెప్పు మీ గురిచెగిరినట్టు ఎగురుకుంటా మాటలు మాట్లాడతారుగా. చూడు నేను అడిగింది ఇంకెన్నాడు కేసీఆర్ ఇంకెన్నాడు చేస్తావు మా ఊళ్ళని రెగ్యులరైజేషన్ అని. రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తావు? ఇంకో ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు మీ దాంట్లోకి వచ్చి. ఎవరినే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసిరుగా ఎలక్షన్లు అప్పుడు అమ్మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా ఆయన డ్యాన్సులు. ఇంకో ఆయన ఉన్నాడు పోడు కూడా ఆయన గాయనే ఆంధ్రప్పక ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. రాగానే నెలకే ఎక్కువ రోజు పట్టదు, ముచ్చటే లేదుగా. మీ అందరూ మాతో పాటు కూర్చొని ఛాయలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, సమోసాలు తింటారు, మేము ఎట్లా జీతాలు తీసుకుంటాం మీరు కట్టే జీతాలు తీసుకుంటారు అని చెప్పని ఆయన చెప్పిండా లేదా? పక్కాగా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు మీ డైపర్ల మీ పిల్లల డైపర్ల పైసలు సరిపోతలే వాళ్ళకు? వాళ్ళు తీసుకున్నట్టు అన్ని అవుట్ సోర్సింగ్ అంటే మీతో పని అయితే చేయించుకుంటారుగా. వాళ్ళు గుడ్ల కన్నా ఎక్కువనే చేయించుకుంటారుగా పనులు అయితే. రాత్రి లేదు, పగలు లేదు, ఇల్లు లేదు, హాలిడే లేదు, ఏం లేదు. ఓ పండుగ లేదు, పాపం లేదు. పండుగ నాటి కూడా ఎప్పుడు యాడికెళ్ళి ఫోన్ వస్తుందో, పుసుకున పోకపోతే తెల్లారా నౌకరు ఉంటుందో ఉండదో అంతే కదా. పుసుకునే అటు ఇటు అయితే ఉండదో నౌకరు ఉంటుందో ఉండదో. ఏం చేసినా ఏ టైం అయినా పోవాల్సిందే మీరు. ఎట్టి సాకిరి కన్నా వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఇక మనం వీరుల కన్నమ్మా అని పాటలు రాసుకొని పాడినాం. వీరత్వం ఉన్నది మంచిగానే ఉన్నది కానీ ఎక్కడో కొంచెం మన కరెక్షన్స్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. నేను లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు చెప్పినా మీకు ఇక్కడ మీరు ఒక్క ప్రోగ్రామ్ పెట్టారు, మీరు 5 లక్షల మంది ఉన్నారన్నారు కదా. 5 లక్షలు ఎందుకు, ఒక 50,000 మంది రాండ్రి. దాంట్లో 10% 50,000 మంది మీ ఇంట్లో అందరు కలిసి ఒక్కనాడు హైదరాబాద్ లో కూర్చుందాం. యాడనని ఒక జాగాలో కూర్చుందాం. ముఖ్యమంత్రి ఎంతో కొంతనైతే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ చెప్పిండు, గిది గిట్ట చేస్తారా బ్రిటిష్ లెక్క, ఇంకా అప్పటిది బాండెడ్ లేబర్ లెక్క ఇప్పుడు ఇంకా ఉంటుందా? మనం రాంగా ఇట్లా సిటికల మీద మొత్తం మనోళ్ళందరూ ఎవరెవరున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుడే, నెలకు జీతాలు పడుడే. మీరు కూడా మంచిగా టూర్లు ఓన్రి, అమెరికా ఓన్రి, నేపాల్ ఓన్రి, మంచిగా చల్లగా ఉంటది, కాశ్మీర్ ఓన్రి ఉండుండ్రి. మస్తు ముచ్చట్లు చెప్పారు. నిజంగానే మా ఊడు వస్తే బరాబర్ ఇస్తారు కావచ్చు అని అందరు అనుకున్నారు కదా. గట్లే అనుకున్నారు కదా. మాటలు అయితే చెప్పిండు కదా, గట్లే మాటలు చెప్పిండు కదా. నేను యూనివర్సిటీలో చదువుతున్న కాడికెళ్ళి మా వాళ్ళు గట్లే ఉన్నారు. కొంతమంది రిటైర్ కూడా అయ్యి వెళ్ళిపోయారు, రిటైర్ అయ్యి పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆపోజిషన్ ఉన్నారు కదా. ఈ మీటింగ్ వాళ్ళని పిలిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నిన్న ఖమ్మం పోయి చెప్పిండు ఆయన, ఇంకో ఆయన కొడుకు కేసీఆర్ మా అయ్యే చెప్పిండు, రాత్రి పిలిచి చెప్పిండు, కేసీఆర్ భరోసా ఇచ్చిండు, మీరు ఏది ఏమైనా వచ్చే ప్రభుత్వం మాదే, రాగానే కోట్ల ఇండ్లు కట్టిస్తాం మీకు అని చెప్పి ఖమ్మంలో పోయి చెప్పిండు కదా. మళ్ళీ వస్తారు వీడికి, మళ్ళీ చెప్పేందుకు వస్తారు. వాళ్ళు పట్టాలు ఇచ్చేది ఉంటే ఈ నౌబతే ఉండకపోవు కదా. ఇప్పుడు వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. ఇగో జీతం కోసం కాదు, జీవితం కోసం భిక్షాటన అని. జీతం ఎట్లా వాళ్ళే కథ పెడతారు, వాళ్ళే తీసుకుంటారు. మీకు రావాల్సిన కూడా ఈ అవుట్ సోర్సింగ్ నిజం కూడా వాళ్ళు చెప్పే మనం చేస్తున్నటువంటిది, మీరు చేస్తున్నటువంటి కొట్లాట అంతా కూడా న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అని వాళ్ళకు కూడా ఎరికే, అందరికి ఎరికే. కానీ ఎందుకు ఇస్తలేరు? మీ జీతాలల్లా వాళ్ళకు వాటాలు తీసుకుంటారు, వాటాలు ఇస్తలేరు అంతే. ఇంకేం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటా వస్తుంది, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తక్కువ వాటా వస్తుంది అంతే కదా. మీరు కూర్చున్నాడు కాదు. ఇప్పుడు మీరు ఓట్లు వేసినటువంటి ఆపోజిషన్ ఎమ్మెల్యేలు పోయి నేను అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అయ్యే వరకు బిడ్డ నువ్వు చెప్పినావు, రేవంత్ రెడ్డి చెప్పినావు, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మీ పార్టీ చెప్పింది, మీ పెద్దోళ్ళు చెప్పారు, అందరు చెప్పిండ్రు అవుట్ సోర్సింగ్ అనేది ఉండదని చెప్పిండ్రు.
కనుక వాళ్ళ జీతాలు మొత్తం ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు మాకు జీతాలు వద్దు అని చెప్పని అసెంబ్లీలో రోజు పొద్దుగా లేచాడు పోయి కూర్చోమని చెప్పి 1 గంట గాంధీ కాడ కూర్చోమని చెప్పి కూర్చోవాలా లేదా? కూర్చోలేదా? పేదలే ఉంటాం, పేదల పార్టీ కమ్యూనిస్ట్ అంటే వాళ్ళు కూడా ఆడ గుడిసెలు కూడా వీక్కుంటే వాళ్ళు కూడా మంచిగా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా, ఎంపీ సీట్ ఇస్తారా, కాంట్రాక్ట్ల పైసలు ఇస్తారా? ఇగో అట్లా అట్లా తయారైంది రాజకీయ వ్యవస్థ మొత్తం. నేను ఏంటంటే మనకు బీమారి ఉన్నది, మనకు రావాలి, నౌకరు రావాలి. మీకు నేను అంటున్నా, నాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కాదు కార్పొరేషన్ మీరు అంటారు, కానీ నాకేమున్నదంటే అసలు అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటి? మీరు చేసే పని చేస్తారు కదా, పర్మనెంట్ కావాలని కొట్లాడాలని చెప్తున్నాను నేను ఉట్టిగా సపోర్ట్లు కొట్టించుకునేది మాట్లాడతలేను, వాస్తవంగా చెప్తున్నా. సపోర్ట్ కొట్టించడం కాదు, మీరు చేస్తున్నారు కదా, గొడ్ల సాకిరి చేస్తున్నారు కదా, అందరు చదువుకునేలే కదా, పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు అయితే చేసినోళ్ళే కదా. సఫాయి పనికి కూడా ఇలా పీజీలు పోయి సఫాయి పని చేస్తున్నారు. చాలా అవమానకరమైన పరిస్థితి తెలంగాణలో. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్, దానికి ఇప్పుడు ఎంత ఏమైంది? ఇప్పుడు ఇంటర్మీడియట్. కానీ దానికి కొట్లాడి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కు పోయి పొద్దున్న లేచి గ్రౌండ్ లో ఉరుకుతున్నారు. ఇవాళ చదువుకు తగ్గట్టు నౌకరు లేవు. అందుకని అందరు క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఉండేటోళ్ళు అందరు కూడా. ఊడ్చే దాంట్లో పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అంతకని పెద్ద చదువులు లేని వాళ్ళు కూడా ఊడ్చే పని చేస్తున్నారు. అంటే మీరు చేసే పని చేస్తున్నారు, మీ చదువుకు ఏదైతే నౌకరు రావాలో దానికన్నా ఎక్కువ పని చేసేటువంటి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నది మీ దగ్గర, అయినా కానీ వస్తలేవు కదా అన్నప్పుడు నేనేమంటున్నా అంటే మీకు నౌకర్లు అన్ని నౌకర్లు రావాలి కదా, రావాలా లేదా? ఇప్పుడు ఏమైతే తెలియదు పుచ్చుకునే కానీ ఏమైనా అయితే మీకు ఏమైనా ఎక్స్గ్రేషియా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ప్రమాదవశాత్తు ఏమైనా అయితే ఏం లేదు కదా. 5 ఏళ్లకు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే పెన్షన్ సచ్చేదాకా పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు. మరి మీరైతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు మొత్తం ఎవరు అంతా పెట్టి పొద్దున్న లేస్తే గడియ గండం మీకు ఏమైతే తెలియదు. పిల్లగాళ్ళకి ఏమైనా కొనియాలన్నా కానీ భయమే. వచ్చే జీతంలా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన 11, 12, 13 వేల జీతానికి ఎవరన్నా హైదరాబాద్ లో ఉండగలుగుతారా అని. ఇవాళ ఇంత కాస్ట్లీ అయిపోయింది కదా, ఉండగలుగుతారా అసలు ఎవరన్నా? అసలు మీరు ఒక్కొక్క జీవితాలకు లోపడి పోతే ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు, మీ నేపథ్యం ఏంటిది, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో, మీకున్న బాధలు ఏంటి, మీకున్న ఆవేదన ఏంటిది, మీకున్న ఆందోళన ఏంటిది. డైరెక్ట్ చచ్చిపోవడం కాకుండా రోజు ఆవేదనతోని ఎంతమందికి ఏమేమి రోగాలు ఉన్నాయో కూడా తెలియదు. కరెక్ట్ టెస్ట్ చేస్తే ఒక్కొక్క సంగతి బయటపడుతుంది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనైతే యాడికి పోయినా ఈ ఇష్యూస్ ఉన్నాయి. నేనేమంటున్నా, మీరు 5 లక్షల మంది అంటారు కదా, ఒక్క 50,000 మంది ఆర్గనైజ్ కాండ్రి ఈ గవర్నమెంట్లను వాళ్ళు దిగొచ్చి పార్లమెంటానికి. మీరు కదా ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేశారు కదా, వాళ్ళు చూడరు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయకపోతే చూడరు. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఎందుకు చేశారు ఆ ప్రోగ్రాం తెలియదు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, మాటలుగా మాట్లాడకుండా ఉన్నారు. దేనికో నాకు అర్థం కాలేక నేను అనుకుంటున్నా ఏంటంటే, నాయన మీ మాటలు ఇని యాస్టకు వస్తుంది, మీ పర్మనెంట్ చేస్తాము, మీకు కాంట్రాక్ట్ తీసేస్తాము, ఇని యాస్టకు వస్తుంది. ఇక చాలరా నాయన గాంధీవాదంలో చెవులు మూసుకున్నామని అన్నట్టు అనిపించింది నాకు. అది అంతేనా? చెప్పిర్రా మీరు నన్ను రాకముందు ఏమన్నా ఎందుకు చేస్తున్నాను కానీ మీరు చెప్పలే కదా. నాకు అనిపించింది మీ లెక్క దొంగ మాటలు మాట్లాడడం నాయన రాజకీయ నాయకులారా, మీ లెక్క లంగ మాటలు మాట్లాడడం, మీ లెక్క అబద్ధాలు మాట్లాడడం, మీ లెక్క గారడి మాటలు మాట్లాడడం, అధికారంలోకి వచ్చేందుకు, ఎమ్మెల్యేలు అయితేందుకు, ఎంపీలు అయితేందుకు, మంత్రులు అయితేందుకు, ప్రభుత్వంలో ఉండేటందుకు ఏది పడితే అది మీ కడుపులో తలకాయ పెడతాం ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ మేము చేయం రా అయ్యా అని చెప్పని నోరు మూసుకున్నట్టున్నారు మీరు. అంతేనా? ఈ దుర్మార్గులు 100,000 కోట్లకు పడిగెత్తి ఇక్కడ కాకుండా వేరే దేశాలలో ఆస్తులు సంపాదించుకొని ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు ఇవన్నీ కట్టుకుంటే మీ ఆస్తులు, మీ దుర్మార్గాలు చూడలేక, ఈ దుర్మార్గమైన వ్యవస్థ మిమ్మల్ని చూడలేక మేము కళ్ళు మూసుకుంటున్నాం అని చెప్పని అనిపించింది నాకు. వాస్తవమేనా? నాకు సాష్టాంగ నమస్కారం చేసినంత ఇష్టం అనిపించలే, కానీ తెలంగాణ అంటేనే ఈ మట్టిలో ఈ గడ్డలో ఉన్నది ఏంటంటే మంచికి గొంగడేయాలి, లేకపోతే గొడ్డలు పట్టాలి. అంతేనా? మంచికి గొంగడేయాలి, లేకుంటే గొడ్డలు పట్టాలి. ఈ గొడ్డలు పట్టే కాడికి వచ్చింది. గొడ్డలు పట్టమంటే గొడ్డలు పట్టుకొని పోయి తన్నడం కాదు అన్నది. తిరగబడి జనాన్ని చైతన్యవంతులని చేసి ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కదా, వచ్చే 2-2.5 సంవత్సరాలు దయచేసి ఓటు అమ్ముకోకుండా కనుక మనం సమాజాన్ని తయారు చేయగలిగితే, మాకు పోతుంటే చాలా జాగాలలో మేము పోతుంటే, రఘు కావచ్చు, సీన్ కావచ్చు, నేను మా టీం అంతా నాగేష్ మేము అందరం పోతా ఉంటే ఆడ పోయినా కానీ ఎక్కడ చూసినా పరిష్కారం ఏంటని ఆలోచిస్తే పరిష్కారం అందరు రాజకీయ పార్టీలు ఒకటైపోయింది.
అందరు. రేపు నేను అంటున్నా, మీ దానిలోకి వెళ్ళి నిజంగా నిజాయితీ పరుడు, కష్టం మొత్తం తెలిసినోడు కనుక మీ ప్రతినిధిగా ఎవరన్నా హౌస్ లో పోయి కూర్చునేది ఉంటే, ఎవరన్నా మా తల్లులు కావచ్చు, లేకపోతే మా అన్నలు కావచ్చు, అక్కలు ఎవరన్నా ఇళ్ళకెళ్ళే కనుక ఎవరన్నా ఒక్కరో ఇద్దరో పోయి అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు మీ సమస్యలు మాట్లాడరా? బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలి. మీ సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో మీ ప్రతినిధులు ఆడ పోయి కూర్చుంటూ ఉంటారు. ఎవరినైనా గతం చేయాలి. ఇప్పుడు లగ్గం చేయాలంటే ఇంట్లో పిల్లగాని ఇంటికి ఇవ్వాలంటే తరాలు చూస్తారట. ఎందుకంటే ఏంది వీళ్ళ నాయన సంగతి ఏంది, వీళ్ళ నాయన వాళ్ళ అమ్మను కొట్టేదా, వీళ్ళ నాయనమ్మ సంగతి ఏంటిది, ఇదంతా మొత్తం చూడాలి కదా. అన్ని చూసి తరాలు చూసి ఇచ్చినట్టు సరే ఇవాళ రేపు లవ్వులు పడిపోతున్నారు, వేరు విషయం కొన్ని ఉంటాయి, కొన్ని పోతున్నాయి, కొన్ని ఇట్లా చేసినా ఉంటున్నాయి పోతున్నాయి. కానీ చూసేటప్పుడు మాత్రం అట్లా జరుగుతుంది కదా. కానీ మనల్ని పాలించే నాయకులను ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చుకోవాలనేది మనం ఆలోచిస్తలేము. ఆ పూటకు వాడు 500 ఇస్తుండా, 1000 ఇస్తుండా, ఇంత మంది ఇస్తుండా, ఏమి ఇస్తుండు, రాయల్ స్టాక్ ఇస్తుండా, టీచర్స్ ఇస్తుండా, పెద్ద బ్రాండా చిన్న బ్రాండ్ అనే కాడున్నారు జనాలంతా. నేను చాలా ఆవేదనతో చెప్తున్నా, మీరు అందరు చదువుకున్న ఉన్నారు కదా. ఎందుకంటే పంతుల దాంట్లో కూడా అమ్ముడు పోయి టీచర్ సెలక్షన్లలో కూడా 5,000 రూపాయలు, ఆ 10,000 రూపాయలు మందు బాటిళ్లకు లైన్లు నిలబడ్డ కాలంలో మనం ఉంటే ఎందుకు ఎట్లా మనకు సమస్యలు పరిష్కరింపబడతాయి? ఇవాళ ఒక పెద్ద మంచి రిపోర్ట్ ఇచ్చింది నిన్న ఆయనే, అసలు వీళ్ళకి జీతాలే అవసరం లేదు, ఇంతగానం జీతాలు ఇస్తే గవర్నమెంట్ కు దెబ్బ పడుతున్నది అంటున్నాను. ఒక పెద్ద మొగ ఆయన, ఏది మన ఎవరు ఏది కటే ఇప్పుడు ఎవరు ఇక ఈ కమిటీకి ఈయన తీసుకోక ఈ పెద్ద మనిషి దగ్గర ఈ రిపోర్ట్ ఇచ్చిండు. అరే నాయనా, నువ్వు జీతాలు సరిపోతలేవు ఇప్పటికి. ఇంకా వాళ్ళు లక్షల కోట్ల భూములు కొల్లగొడితే వాటి గురించి మాటలు ఉన్నాయి. నువ్వు పంతులు ఇప్పుడు 4 తరగతులు 5 తరగతులు ఉంటే ఒక్క పంతులు ఉన్నాడు. ఎవరు చెప్పాలి? మ్యాథ్స్ ఆర్కు ఆడే సోషల్ చెప్పాలి, ఆడే తెలుగు చెప్పాలి, ఆడే హిందీ చెప్పాలి. వాటి గురించి సెట్ అయ్యేట కాదా. కానీ జీతాలకు అడుగు. మరి వీళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఈ 13,000 సంగతి ఏంది? ఏం కమిటీ పెట్టి ఏం చెప్తావు చెప్పు. మరి వీళ్ళకి అవసరం ఉందా చెప్పు. అదే చేసేది సేమ్ పనులు అదే ఆఫీసులలో ఏం పని చేస్తుంది ఏంటనేది గివిటి మీద కదా చర్చ జరగాల్సిందే. ఇవన్నీ ఏం లేవు, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లేదు, అంత టూత్ పాలిష్ ముచ్చట. అంటే సమాజంలో ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం ఏంటంటే అబద్ధం మళ్ళా చెప్తే నిజమవుతుంది అన్నట్టుగా జీతాలు ఎక్కున్నాయి అంటే మీకు కూడా బాగా జీతాలు ఎక్కుండి ఇంకా జీతాలు కావాలని కొట్లాడుతున్నాం అన్నట్టుగా సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. దీన్ని ఎక్కడక్కడ నేనైతే ఒక్కటే మీ అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ కొట్లాటతో పాటు ఓటు చైతన్యం జనం లోపల తీసుకురావాలి. దీన్ని ఇంకా ఉధృతం చేయాలంటే మాత్రం మీరు, నేను అంటున్నా 10,000 మంది ఇంటికి ఒక 4 రోజులు పట్టుకరాండి. వీడికి ఓ 50,000 మంది అవుతాం కదా. ఇడ 50,000 మంది ఒక్కసారి పర్మిషన్ తీసుకొని అంత వచ్చి ఏదో ఒక స్టేడియం కాడ కూర్చున్నాం. వాడికి వచ్చినాక మేము పోమంటే ఏం చేస్తారు చెప్పు. పర్మిషన్ తీసుకొని కూర్చున్నాం, వీడికెళ్ళి మేము పోం సార్ ఏదో ఒకటి అనౌన్స్ చేసి దీని సంగతి ఏందని మొత్తం వీడియోలు పెట్టి చూపిద్దాం. ఒక 2 రోజులు దేశం మొత్తం తెలియని ఈ ప్రజాప్రభుత్వం ఏందో, ఎంతమందిని కొట్టారో చూద్దాం. మీ అమ్మని మా హోటల్లో ఉంటాం కదా. ఇగో వేరే ఛానళ్ళకి లేవు. నిన్న ఒక అమ్మ చెప్పింది, సార్ అందరు వచ్చి తీసుకుపోతున్నారు కానీ ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు కానీ మా సమస్యల గురించి ఎవరు చూపిస్తలేరు సార్ అని చెప్పింది ఒక ఆమె. ఏడ్చుకుంటా ఒక అమ్మ మేము అట్లా చూపిస్తామంటేనే మా ఊళ్ళని కదా తోలు అరెస్ట్ చేసారు 10-12 ఛానళ్లను. ఇప్పుడు వచ్చినాం మేము, మీకు ఏం కావాలని మీరు ఏం చెప్తారో అవన్నీ జనానికి తీసుకుపోయేటువంటి ఛానళ్లు మావి ఉన్నాయి. మేము వచ్చినాం దానికి అని ఇక్కడి నుంచి మేము చూపిస్తాం చూడురే. ఇంతకుముందు చూపించాం, అందుకే మేము పోయినాం. 4-5 రోజులకే ఆపిరు. ఇవాళ ఏదో వేరే పెద్ద ఛానళ్లు, TV9లు, V6లు, NTVలు, TV5 చూపించకపోవచ్చు, ABL చూపించకపోవచ్చు. ఇలా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా. మీరు ఏం చేసినా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా. చూపిస్తాం, మీరు చేయండి, ప్రచారం చేయండి. ఇప్పటి నుంచి ప్రచారం చేయండి. ప్రతి దగ్గర ఈ రాజకీయ వ్యవస్థను పొందబెట్టకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల అందరూ భాగస్వాములే, అందరూ వాటాదారులే. వాళ్ళు మన సుట్టపూర్లైనా కులపూర్లైనా ఎవరన్నా కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి, కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు పక్క చెప్తూనే ఆల్రెడీ మీరు ఎంత చేసినా కానీ మా ఏజెన్సీస్ మళ్ళీ వస్తూనే ఉంటారు. అబ్బాయి అరే ఎందుకు వస్తాయంటే మేము ఫండింగ్ వాళ్ళకైనా అవసరం అనుకుంటే వాళ్ళే మా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు అని. మరి ఎవరితో పంచాయతీడా? అంతేనా? కరెక్ట్గా చెప్పేది. దొంగ చేతికి తాళాలు ఇస్తుంది, అంత దొంగనే కొడుకులు. అందుకని డైపర్ల పైసలు అనేది అందుకే అంటున్నా, ఉట్టిగా అంటలేను నేను. మీ పిల్లగాళ్ళ బిస్కెట్ల పైసలు కావచ్చు అంటే మీకు జీతాలు ఇప్పుడు 50,000 60,000 వచ్చినాయి అనుకో, 60,000 బదులు 13,000 కదా ఇచ్చేది. మరి మిగతా దాంట్లో సగం ఎంతో 2,000 3,000 మీ ఒక్కొక్క జీతం మీద వాళ్ళకి పోతున్నాయా లేవా? ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే
అసలు పనే చేస్తలేరట, పని చేసే చేయనోళ్ళ పేర్లు కూడా పెట్టుకొని కూడా పైసలు తీసుకుంటున్నారట కదా, చూసిరు కదా, అంతే కదా. అందుకే దొంగల చేతులకు అధికారం ఇచ్చినాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు ఇప్పటికన్నా కానీ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ తలుచుకుంటా కూడా రాజ్యం కూలిపోతుంది. నేను ఉన్నట్టు చెప్తున్నా. రాజ్యాన్ని కూలగొట్టుడు ఒకటే లక్ష్యం కాదు, వచ్చే రాజ్యం కూడా ఎవరి చేతులలో ఉండాలి. దాని మీద నిజంగా అమరుల ఆశయాలను ఏదైతే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చాలా నా దగ్గర ఉన్నాయి, మీరు చూడవేసుకుంటూ చూడరు. ఒక్కొక్క ఆత్మహత్య లెటర్ చూస్తే పరిశీలితం. తెలంగాణలో మన ఉద్యోగాలు ఆంధ్రోలు తీసుకుంటున్నారు. నేను చచ్చిపోతే నా సాగుతున్నా కానీ ఇది ఆఖరి సాగు కావాలి. వచ్చేటోళ్ళందరికీ కూడా నౌకలు రావాలని కొంతమంది కాంట్రాక్ట్ పని చేసుకుంటారు, వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ పనులు చేసుకుంటారు కూడా. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏంది? మేము ఇంజనీరింగ్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, పీజీలు చేసిన వాళ్ళకు నేను చచ్చిపోతే మా వాళ్ళందరికైనా పర్మనెంట్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలంగాణ రాకముందు అందరూ అట్లే అనుకున్నారు కదా. ఇట్లా అందరు రాసి పెట్టిపోయారు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ త్యాగాలకు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అది వృధా పోతున్నాయి, సార్థకత లేకుండా పోతున్నది. ఈ అమరుల ఆశయాలు సార్థకత కావాలంటే మనం అందరం కలిసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను తెలంగాణను నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పటిదాకా ఈ పోరాటంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మేము మాట్లాడకున్నా మేము మాట్లాడతాం. మా పని అది కాబట్టి మేము మాట్లాడతాం. మీరందరూ కూడా కొద్దిగా ఇంకా జర గట్టిగా వచ్చేది ఉంటే మనం రిజల్ట్స్ కొంచెం తొందర తీసుకుంటాం. కానీ ఏది ఏమైనా వాళ్ళు మాత్రం పర్మనెంట్ చెయ్యరు. చేస్తారా? వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎవరు పర్మనెంట్ చేయరు. ఎవరికి మీ మీద ప్రేమ లేదు, కానీ అద్భుతంగా నటిస్తారు వాళ్ళు ఆస్కార్ అవార్డుల కన్నా గొప్ప నటులు. అందులోకెళ్ళి వచ్చినటువంటి ఇటు అటు అన్ని కలుపుకుంటారు. కాబట్టి ఈ నటనలు పనిచేసి మన యథార్థ జీవితంలోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను మార్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. అప్పటిదాకా మనం ఏం ఉపశమనాలు కావాలో ఏమున్నాయో అన్నిటి మీద కొట్లాడదామని చెప్పి దానికి మీ తోడుంటా అని చెప్పి మీ అందరికీ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.